పెళ్లి చూపుల నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 40 ఫిలిమ్స్ వరకు చేసిన. అండ్ మేజర్ గా జనాలు ఎక్కువ గుర్తుపెట్టుకుంది చిన్న రోల్ చేసిన సాహో. అండ్ గీతా గోవిందం చేసిన ఇమ్మీడియట్లీ పెళ్లి చూపుల తర్వాత, అదే హిట్. దెన్ నెట్ఫ్లిక్స్ లో పిట్టకథలు అని చేసిన, అది చాలా మంది చూసినారు. బీటెక్ లో అదే తరుణ్ భాస్కర్ వాళ్ళ అసోసియేట్ డైరెక్షన్ లా లీడ్ గా బీటెక్ అని ఒక వెబ్ సిరీస్ చేసిన, ఏది మన జీ తెలుగులో రిలీజ్ అయింది, G5 లో. సో అట్లా వెబ్ సిరీస్ లో అండ్ సినిమాలు కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తూనే ఉన్నా. మధ్యలో ఒక 30-40 ఫిలిమ్స్ వరకు చేసిన ఇప్పటి వరకు. మధ్యలో నేను 2020-21 టైంలో నాకెందుకో ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ రావట్లేదు, ఎక్కడో మిస్ అవుతుంది అన్న ఒక్క దాని నుంచి నేను డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేసిన. సో అట్లా నాకు తెలియకుండా రైటింగ్ కి ఒక 6-7 మంత్స్ పోయింది. అండ్ దెన్ స్లోలీ నేను దాన్ని ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ సైడ్ తిరిగి వాళ్ళతో ఒప్పించుకొని ఈ ప్రాసెస్ మొత్తం ఒక 2 years ఎగిరిపోయింది నాకు తెలియకుండా. 20 మిడ్ నుంచి ఆల్మోస్ట్ 23 ఎండ్ వరకు వెళ్ళిపోయింది నాకు. 3 years దగ్గర ఈ సినిమా పైన వెళ్ళిపోయింది. సో అట్లా చాలా తక్కువ సినిమాలు చేసిన ఆ స్పాన్ లో, అసలు జనాలకు ఎక్కువ కనబడలేను. 23 తర్వాత ఇది రిలీజ్ అయింది. వన్స్ ఇది రిలీజ్ అయినాక అదే మూమెంట్ లో రాక్షస కావ్యమైన ఒక సినిమాలో లీడ్ గా చేసిన, అదొకటి రిలీజ్ అయింది, అదొక మంచి పేరు తీసుకొచ్చింది.